వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. చంద్రబాబుకు లోకల్ పరీక్ష, ఇంటర్నల్ సర్వేలా, యాక్షన్ ప్లాన్. అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన తెలుగుదేశం కూటమి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే క్లీన్ స్వీప్ రిపీట్ చేస్తుందా? చంద్రబాబు చాణుక్య వ్యూహాల ముందు వైసీపీ మార్క్ డిఫెన్స్ నిలబడుతుందా? టీడీపీ జనసేన మధ్య తలెత్తిన సీట్ షేరింగ్ ఫార్ములా గొడవను ఎలా సెటరైట్ చేస్తారు? ప్రశ్నలు చాలా ఉన్నాయి. 2 నెలల్లోనే లోకల్ బాడీ పోల్స్ రాబోతున్నాయి కదా. ఇటువంటి చాలా ప్రశ్నలకు ఖచ్చితమైన జవాబు ఏంటన్నదే ప్రజలే తేల్చి చెప్తారు. అసెంబ్లీ గెలుపు ఒకటైతే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చేజెక్కించుకోవడం చంద్రబాబుకి ఇప్పుడు అత్యంత కీలకం. తాజా అంతర్గత సర్వే నివేదికలు కూటమికి సానుకూల గాలి వీస్తున్నట్లు చెబుతున్నా గ్రౌండ్ రియాలిటీలో కొన్ని ముళ్ళు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా కూటమి నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల పంపకాల పంచాయతీలు అధినాయకత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. పైగా రాయలసీమ క్లీన్ స్వీప్ టార్గెట్ మరింత టెన్షన్ పెడుతోంది. ఎస్, రాయలసీమ క్లీన్ స్వీప్. వైసీపీ కింగ్డమ్ గా భావించే రాయలసీమ 4 జిల్లాల్లో కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న ఆ 11 స్థానాల్లోనూ జెండా పాతేందుకు చంద్రబాబు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్ని ఆకర్షించడం, స్థానిక సంస్థల్లో తమ వర్గానిదే పైచేయం చూపించడం స్పీడప్ చేశారు. ఇంటర్నల్ సర్వేస్ సీమలో ఉన్న 37 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెడ్ ఫ్లాగ్ వేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల ఆ సెగ్మెంట్స్ లో ప్రత్యేక నిఘా పెట్టారని కూడా తెలుస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూటమి సత్తా చాటాలన్నది టీడీపీ. ఇందుకోసం రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. అలాగే నెగటివ్ మార్క్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా లోకల్ పరిస్థితుల్ని బేరీ చేసుకుంటున్నారు. కొంతమంది నేతలపై ఉన్న ప్రజా వ్యతిరేకత, పనితీరు లోపాలని సవరించే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకుల తీరు మార్చుకోవాలంటూ చంద్రబాబు సంకేతాలు పంపినట్టు కూడా తెలుస్తోంది. సర్వే నివేదికల ద్వారా గుర్తించిన లోపాలను సవరించడానికి ఒక యాక్షన్ ప్లాన్, కార్యాచరణ ప్రణాళికని చేపడుతున్నారు. సుమారు దాదాపు ఒక 20 నియోజకవర్గాలు పరిధిలో స్వల్ప ప్రతికూలతలు అధికార పక్షం గుర్తించింది. దీన్ని అధిగమించడానికి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో ప్రత్యేక వర్క్ షాప్స్ ఏర్పాటే అవుతున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమిలో కలహాలు ఉన్నట్లు అంచనా వేశారని కూడా మనకు సమాచారం. ఇటువంటి చోట్ల సీట్ల పంపకాల్లో విభేదాలు, సమన్వయ లోపాలు, అంతర్గత కలహాలు బయటపడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. కూటమిలో ఎటువంటి కిరికిరీలు లేకుండా స్థానిక ఎన్నికల సీట్ల షేరింగ్ పూర్తి చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ మధ్య నారా లోకేష్ ప్రతిపాదించిన ఫార్ములాతో నాదెండ్ల మనోహర్ విభేదించడంతో 2 పార్టీల్లో కూడా చర్చ నడుస్తుంది. దీనివల్ల అన్ని స్థాయిల్లో విస్తృత సమన్వయం ఉండేలా, కోఆర్డినేషన్ ఉండేలాగా చంద్రబాబు నేరుగా నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పనితీరు ఆధారంగానే టిక్కెట్లు, పదవులు ఉంటాయన్న క్లారిటీ ఇస్తున్నారు. ఇక సూపర్ సిక్స్ అనేది అధికార పక్షానికి పెద్ద ఛాలెంజ్. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ ఎన్నికల్లో తేలిపోతుంది. తెలాలి. సంక్షేమ పథకాలు అందని కుటుంబాల్లో అసంతృప్తి రగిలిపోతోంది. ఇక నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి, ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, స్థానిక సమస్యలు, ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతితో సామాన్యుడు విసిగెత్తిపోతున్నాడనే వార్తలు కూడా నిత్యం వస్తున్నాయి. అధికార బలం, పథకాల హామీలతో కూటమి ప్రభుత్వం తమదే క్లీన్ స్వీప్ అంటుంటే క్షేత్రస్థాయి అసంతృప్తి మాత్రం తమకు కలిసి వస్తుందని వైసీపీ పెద్ద ఆశ పెట్టుకుంది. అధికారంలో ఉన్నారు కాబట్టి గెలుపు నల్లేరు మీద నడకేనా, లేక సీట్ల సర్దుబాటు గొడవలు కూటమికి షాక్ ఇస్తాయి? చేపకి ఈత చంద్రబాబుకి ఎన్నికల వ్యూహం నేర్పించక్కర్లేదు అంటారు. కానీ ఈసారి మాత్రం ఆయన వేసిన పాచికలు పాడతాయా, లేక సొంత నేతల తొందరపాటుతో బోల్తా పడతాయా? టోటల్ గా స్థానిక ఎన్నికల ఘట్టం యమ రంజుగా మారబోతోంది. ఇక ఫలితం అంతకంటే రంజుగా ఉంటుందని మాత్రం ఖాయం. ఈ లోకల్ బాడీస్, అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో సింబల్ ఉండదు, పార్టీ సింబల్ ఉండదు, కానీ రాజకీయం మాత్రం ఖాయం.